ఈ 2025లో మనం సాల్వ్ చేసే ఫస్ట్ ఏఎల్పి పేపర్. ఓకే, ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం చూడండి. సో ఇఫ్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6:8 and their sum is 3800, then the greatest number will be. సో ఇఫ్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో అన్నాడు. సో త్రీ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్. సో త్రీ నెంబర్స్ ఉన్నాయి. ఈ త్రీ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే 5:6:8. సో ఇలా త్రీ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ త్రీ నెంబర్స్ యొక్క సమ్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే 3800 అనేది క్వశ్చన్లో ఇచ్చిన సమ్. కానీ ఒరిజినల్గా ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో సమ్ ఎంత ఉందో చూడండి. సో ఎప్పుడైనా సరే ఈ 3800 ఒరిజినల్ సమ్ న్యూమరేటర్ రాస్తాం, డినామినేటర్ డివైడెడ్ బై ఇక్కడ ఇచ్చిన త్రీ నెంబర్స్ యొక్క సమ్ చేయమన్నాడు. సో ఆ త్రీ నెంబర్స్ 5:6:8 రేషియోలో ఉన్నాయంటే అవి ఒరిజినల్ నెంబర్స్ కాదని అర్థం. అయినప్పటికీ ఆ రేషియో టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. 5 + 6 11 అవుతుంది, 11 + 8 అంటే 19 అవుతుంది. కాబట్టి టోటల్ ఎంత రేషియో పార్ట్కి ఈక్వల్ అంటే 19 పార్ట్కి ఈక్వల్. సో ఈ 3800 అనేది టోటల్ నెంబర్స్ అనమాట. ఈ టోటల్ సమ్ త్రీ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుందంటే 3800. ఓకే, 3800 రాసినాం. డినామినేటర్లో ఇక్కడ ఇచ్చిన త్రీ నెంబర్స్ యొక్క సమ్ అయితే మనం రాస్తాం 99 ఇంటూ ఫైండింగ్ వాల్యూ. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, మనల్ని ఏం కనుక్కోమంటుందంటే గ్రేటెస్ట్ నెంబర్. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ 5:6:8లో 8 అనేది గ్రేటెస్ట్ కాబట్టి ఇంటూ 8తో మల్టిప్లై చేస్తాం. సో 19 టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 38 అవుతుంది. ఇక 8 2 16, 16 అంటే ఆప్షన్ 4. సో 1600 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్ at 7% సింపుల్ ఇంట్రెస్ట్, 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్ at 8% సింపుల్ ఇంట్రెస్ట్, అండ్ ద రిమైండర్ of his income, his income at 10% simple interest. If the total interest at the end of the 1 year was 561 rupees, ఇక్కడ అంటే సింబల్ పడింది అంటే సింబల్ కాదు. సో 561 రూపీస్ అనమాట. ఓకే, వాట్ వాజ్ హిజ్ ఇనిషియల్ ఇన్కమ్. సో స్టార్టింగ్లో ఇన్కమ్ ఎంత ఉంది, టోటల్ ఓవరాల్ ఇన్కమ్ ఎంత అనేది మనం చెప్పాలి. సరే, ఇక్కడ మనల్ని క్వశ్చన్లు అడిగింది ఏంటంటే, సో మనం టోటల్గా ఇనిషియల్ ఇన్కమ్ నథింగ్ బట్ ఒకటి శాలరీ ఎంతో చెప్పాలి. క్వశ్చన్ ఇచ్చాడంటే ఈ క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అతని ఇన్కమ్‌లో ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్. సో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఒక స్కీమ్‌లోనో లేక ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఎక్కడో. సో ఒక 1/3 వంతుని అంటే 1/3 వంతుని వాడి టోటల్ ఇన్కమ్‌లో ఏదో టోటల్ ఇన్కమ్ ఒక 100 అనుకో. అందులో 1/3 ఏం చేస్తాడంటే ఇన్వెస్ట్ చేశాడు. 100లో 1/3 ఇన్వెస్ట్ చేసినాక రిమైనింగ్ ఉంటది కదా! అందులో 7%ని వేరే చోట వేరే చోట అందులో 1/4ని అగైన్ వచ్చిన రిమైండర్‌లో 1/4ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేస్తున్నామంటే సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి ఫస్ట్ 1/3ని 7% ఆఫ్ ఇంట్రెస్ట్‌కి అండ్ సెకండ్ 1/4 ఏదైతే ఉందో దాన్ని 8%కి అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ ఏదైతే ఉందో అది 10% రేట్‌తో అతని దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా టోటల్ ఇన్వెస్ట్ చేస్తే మనోడికి ఈ 3 డిఫరెంట్ వేస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫైనల్‌గా అతనికొచ్చిన ఇంట్రెస్ట్ ఎంతంటే 561 రూపీస్ వచ్చిందండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 ఇయర్. ఒక ఇయర్ తర్వాత అతనికొచ్చిన ఇంట్రెస్ట్ ఎంతొచ్చిందంటే అతను కట్టిన అసలు గాకుండా అతను ఎంతైతే అమౌంట్ కట్టాడో అది గాకుండా దాంతో పాటు అసలు ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఎంతొచ్చిందంటే 561 రూపీస్ వచ్చింది. అయితే అసలు ఒరిజినల్‌గా అతని దగ్గర ఎంత ఇన్‌కమ్ ఉంది? వాడు అసలు అతను ఏ అమౌంట్‌ని విడివిడిగా డివైడ్ చేశాడు అని కనుక్కోమంటున్నాడు. సరే, ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ 1/3 ఈజ్ ఇన్కమ్ అన్నాడు. తర్వాత 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్ అన్నాడు. తర్వాత రిమైనింగ్ ఆఫ్ ది ఇన్కమ్ అన్నాడు. సరే, ఇక్కడ 3 అలాగే ఇక్కడ 4 ఉంది కాబట్టి వీటికి ఈక్వల్‌గా వచ్చే లేదా ఈ 2 నంబర్స్ డివైడ్ చేసే నంబర్‌ని మనం ప్రిన్సిపల్‌గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. అంటే 3, 4 ఉంది కదా! వీటికి ఎల్‌సిఎం ఏదవుతుంది 12 అవుతుంది. కాబట్టి 12 అనేది మన ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అంటే 12x తీసుకుంటాం. 12x ఎందుకు అనుకున్నామంటే ఒరిజినల్ అమౌంట్ కాదు కాబట్టి. ఓకేనా, 12x అనేది తీసుకుంటాం. సో ఈ 12x అనేది నేను టోటల్ ప్రిన్సిపల్ అనుకుంటున్నాను. ఒరిజినల్ ప్రిన్సిపల్ అండి. సో టోటల్ అంటే ఇనిషియల్‌గా మన దగ్గర ప్రిన్సిపల్ ఎంత ఉందంటే 12x అమౌంట్ ఉంది. అంటే x వాల్యూ కనుక్కుంటే టోటల్ ప్రిన్సిపల్ వాల్యూ వస్తది. ఓకే, ఈ 12xలో ఏమవుతుందంటే 1/3 వాల్యూ 1/3 ఆఫ్ 12 అంటే ఎంత అవుతుందది? 12x ఎంత అవుతుందంటే సో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4x అండి. 4x అనేది కన్సిడర్ అవుతుంది. ఈ 4x మనం ఎంత ఇంట్రెస్ట్‌తో మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 7% ఇంట్రెస్ట్ కాబట్టి 7/100 ఇక్కడ సమ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్
నెక్స్ట్ ఈ 12xలో నుంచి మనం 1/4 తీసుకురావాలండి. 1/4 తీసుకొస్తే సో 4 త్రీసే క్యాన్సిల్ అవుతుంది. అంటే 3x ఉంది. అంటే 3x అమౌంట్ అయితే వేరే చోట కడుతున్నాం. ఆ 3x ఎంతకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8% అన్నాడు క్వెషన్‌లో. కాబట్టి 8/100 అండి. 8% ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కడతాం. అంటే ఇక్కడ సమ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ సమ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్ ఇక మిగిలిపోయిన అమౌంట్ ఎంత మిగిలింది. టోటల్ మన దగ్గర 12x ఉంది. అందులో నుంచి 3x మనం వేరే వాళ్ళకిచ్చాం. ఆ తర్వాత 4x కూడా ఇచ్చేసాం. అంటే టోటల్ 7x అయితే ఎళ్ళిపోయింది. మిగిలిపోయింది 5x. కాబట్టి 5x అనే అమౌంట్‌ని సో 10% రేట్‌తో అయితే మనోడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి 10/100 తీస్తాం. అంటే ఇది థర్డ్ ఇంట్రెస్ట్ అవుతుంది. థర్డ్ ఇంట్రెస్ట్. ఇది సెకండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్. సో ఈ మూకుడు దగ్గర వచ్చిన ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఈ 3 చోట్ల వచ్చిన ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 561 రూపీస్‌కి అయితే ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? 561 రూపీస్‌కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఈజ్ ఈక్వల్ సో 7 ఫోర్స్ ఎంత అవుతుంది? 28. సో 28x/100 ప్లస్ నెక్స్ట్ సో 3 8s ఆర్ 24/100 ఎక్స్ ఉంటుంది. ఎక్స్ మర్చిపోకూడదు. ప్లస్ అగైన్ 50x అవుతుంది. 50x/100 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 0, 0 కానీ క్యాన్సిలేషన్ చేయడం వల్ల యూజ్ ఏం లేదు మనకి. అందుకే దాన్ని అలా చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత యాడ్ చేయండి 28 + 24 + 50 ఎంత అవుతుంది అక్కడ? ఇక్కడ మీరు గమనిస్తే 52 అవుతుంది. ఇక్కడ 50 అయింది. అంటే టోటల్ 102x బై బేస్ లెంత్ ఉందంటే 100 అయింది. సో బేస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్. లేదా ఎల్‌సీఎం తీసుకున్నామని కూడా చెప్పొచ్చు. ఎల్‌సీఎం తీసుకుంటాం. ఇక్కడ నుంచి x వాల్యూ కావాలి కాబట్టి x = 561 డివైడెడ్ బై ఏమవుతుంది 102 ఇంటూ 100 అవుతుంది. 102 ఇంటూ 100 ఓకే. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ సో 102 అంటే 2 5s అగైన్ 2 1s ఇక్కడ 250 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 51 ఉంది ఇక్కడ. ఇక్కడ 51 సో 51 వన్స్ 51 అంటే అగైన్ 5 ఉంటుంది. 51 వన్స్ 51 ఓకే. 11 5s 55 0 ఉంది కాబట్టి 0 అంటే x = 550. సో x వాల్యూ ఎంత అంటే 550 రూపీస్ అనేది అవుతుంది. కానీ x కాదండి మన ప్రిన్సిపల్ అమౌంట్ 12x. 12x కాబట్టి 12 ఇంటూ 550. 12 ఇంటూ 550 12 0 0 0 12 5 60 12 5 60 అంటే 66 అవుతుంది. అంటే 6600 అవుతుంది. 6600 సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఇంత టైం పట్టింది గానీ, లేదంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఓకేనా? చాలా ఈజీ మెథడ్. చాలా సింపుల్‌గా అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా టైం పట్టిందనమాట. సరే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో, ఈ పేపర్ మీకు కావాలనుకుంటే, ఈ పీడీఎఫ్ మీరు కూడా సాల్వ్ చేసుకోవాలనుకుంటే, ఇదే పీడీఎఫ్ మీకు విజ్డమ్ హెల్ప్స్ అని టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. మీరు మన ఛానెల్ అయితే ప్రెజెంట్ వాచ్ చేస్తున్నారు కదా! ప్రెజెంట్ ఏదైతే మీరు ఛానెల్ విజిట్ చేస్తున్నారో, ఇదే మన ఛానెల్‌లో విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంటుంది. సో, ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానెల్‌లో ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్, అలాగే రీజనింగ్ మాక్ టెస్ట్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎస్ఎస్‌సి, జీడీ సంబంధించి, ఎంటీఎస్, అలాగే సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ సంబంధించి మేజర్‌గా సెంట్రల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎక్కువగా మన ఛానెల్‌లో సాల్వ్ చేయడం జరుగుతుంది. సో, ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఒకసారి చెక్ చేయండి మన ఛానెల్‌లో. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎక్స్‌ప్రెస్ ద ఎక్స్‌ప్రెషన్ బిలో యాస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే. ఇక్కడ ఇచ్చిన హోల్ ఫార్ములాకి ఏది అక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అనేది ఆప్షన్‌లో ఏ ఫార్ములా కరెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్‌కి సెట్ అవుతుందో మనం చూడాలి. ఓకే. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ అన్నాడు. సో, మీకు ఈ ఫార్ములా తెలిసుండాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనే ఫార్ములా తెలిసుంటే ఇక్కడున్న ఆన్సర్ సింపుల్‌గా కనుక్కోవచ్చు. ఏ స్క్వేర్ అవుతుంది ఆన్సర్ ఇక్కడ. సో, ముందు ఈ ఫార్ములా చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సో, 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఇది మన ఫార్ములా. ఇది మన ఫార్ములా. సో, ఈ ఫార్ములా ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది. లేదా ఫస్ట్ చూద్దాం ఏ స్క్వేర్ ఉంది. తర్వాత బి స్క్వేర్, తర్వాత సి స్క్వేర్. సి స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అంటే ఇక్కడ 20 స్క్వేర్ లేదు. సో, 20 అనేది లేదు. 20 ఉంది కాబట్టి అది రాదు. సో, ఏ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 9బి స్క్వేర్ వస్తది. సి స్క్వేర్ సరిపోయింది. తర్వాత 2ab 2, 3 6ab రావాలి. ప్లస్ 6ab రావాలి. మైనస్ ఉంది ఇక్కడ. కాబట్టి అది కూడా రాదండి మనకి. ఓకే. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం వెళ్తే సో, ఏ స్క్వేర్ అన్నాడు. తర్వాత బి స్క్వేర్ 9 స్క్వేర్. ఇక్కడ బికి స్క్వేర్ ఉంటదండి. స్క్వేర్ మిస్ అయింది. సారీ. జీరో స్క్వేర్ ఉంది. జీరో స్క్వేర్ కూడా కాదండి. ఓకేనా. జీరో స్క్వేర్ కాదు. నెక్స్ట్ ఏ స్క్వేర్ వస్తది. తర్వాత అక్కడ బి స్క్వేర్. క్షమించాలి ఇక్కడ జీరో కాదు. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్. ఇక్కడ సి ఉంటది. ఇక్కడ సి ఉంటేనే ఇక్కడ -2 ఏసీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఆప్షన్ అవ్వనప్పుడు
ఏది అవ్వకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా టైప్ చేసేటప్పుడు సో, మిస్‌టైప్ అయిందనమాట. సో, టైపింగ్ మిస్టేక్. ఓకే. టైపింగ్ మిస్టేక్ జరిగింది. ఒకసారి క్వెషన్ చెక్ జేసుకోవాలి మీరు. ఓకే. టైపింగ్ మిస్టేక్ అయింది. సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్. సో, ఆప్షన్ 3 అనమాట ఆన్సర్. సో, ఆప్షన్ 3 ఎలా ఉండాలంటే A-3B ఉంది. ఇక్కడ 0 గాదు. జస్ట్ సి వస్తే సరిపోతుంది. సి అలాగే ఇక్కడ 0 ఉండిండకపోవచ్చు. సి ఉండొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వెషన్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ born at intervals of 2 years each is 40 years. What is the age of the eldest child? ఎల్డెస్ట్ చైల్డ్ యొక్క ఆహ్, ఏజ్ ఎంతో చెప్పాలి. ఎల్డెస్ట్ అంటే పెద్దవాడి వయసు ఎంతనో మనం చెప్పాలి. అంతే. ఇక్కడ చూడండి 5 చిల్డ్రన్స్ అన్నాడు. సో, 5 చిల్డ్రన్స్ కూడా ఫస్ట్ వాడు ఎక్స్ అనుకోండి. ప్రతి ఒక్కడికి 2 ఇయర్స్ గ్యాప్ కాబట్టి x+2, x+3, x+3 వస్తదా? రాదు. x+4 వస్తది. 2 ఇయర్స్ గ్యాప్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి 2 ఇయర్స్ ఇంటర్వల్స్ అంటే ఇద్దరికొకసారి ప్రతి ఒక్కరికి 2 ఇయర్స్ గ్యాప్ అన్నమాట. ఓకే. 8 చూడండి ఫస్ట్ చిల్డ్రన్, సెకండ్ చిల్డ్రన్, థర్డ్, 4, 5. 5 చిల్డ్రన్స్ ఉంటే ఇది వాళ్ళ ఏజెస్ అనమాట. ఫస్ట్ వాడి ఏజ్, సెకండ్ వాడి ఏజ్, థర్డ్ వాడి ఏజ్ అలాగా ఫిఫ్త్ చైల్డ్ వరకు ఏజ్ అయితే మనం ఇచ్చాం. సో, వాళ్ళ ఏజ్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్స్ 2 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఈచ్ ఈజ్ 40 ఇయర్స్. అంటే ఇలా టోటల్ సమ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈళ్ళ ఏజ్ సమ్ అనేది 40 ఇయర్స్‌కి అయితే ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 40 ఇయర్స్ అయితే రాసుకుందాం. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ సన్? ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ సన్ అంటే x+8 వాల్యూ అంతా చెప్పాలి. సరే సాల్వ్ చేద్దాం చూడండి. సాల్వ్ చేస్తే ఇక్కడ మనకి x+1, 2, 3, 4, 5 ఉంది. అంటే 5x వచ్చింది. 5x ప్లస్ ఇక్కడ చూడండి 4, 6 అంటే 4 + 2 అంటే 6. అగైన్ 6 + 6 12, 12 + 8 అంటే 20. 20 ఈజ్ ఈక్వల్ 40. సో, 5x ఈక్వల్ టు 40 - 20, 20 వస్తుంది. x వాల్యూ ఈక్వల్ టు 5 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 4. సో, x వాల్యూ ఎంత అంటే 4. మనకు గావాల్సిన ఏజ్ ఎవరిదంటే ఎల్డెస్ట్ చైల్డ్ అంటే x+8 అంటే 8 కలపండి. సో, 8 + 4 అంటే 12 ఇయర్స్. సో, 12 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో, ఈ పేపర్ వచ్చేసరికి ఏఎల్‌పి 2024 నవంబర్ షిఫ్ట్‌లో జరిగిన పేపర్ ఫ్రెండ్స్. నవంబర్ నెలలో జరిగిన పేపర్ అనమాట. సో, ఏఎల్‌పి. సో, ఒరిజినల్ క్వెషన్ పేపర్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చెక్ చేసుకుంటే సేమ్ ఇవే క్వెషన్స్ ఉంటాయి. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30%, 35% అనే డీల్ ఆర్ ఈక్వలెంట్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. సో, సింగిల్ డిస్కౌంట్‌కి ఈక్వలెంట్ అని ఇచ్చాడు. 2 డిస్కౌంట్స్ అయితే మనకిచ్చాడు. సో, ఈ 2 డిస్కౌంట్ ఇచ్చి సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ కనుక్కోమంటే, సో, దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంటది. D1 + D2 - D1 × D2 / 100. ఈ ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్‌గా ఆన్సర్ వస్తది. అంటే 30 + 35 - 30 × 35 / 100. 0, 0 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ ఆ తర్వాత మీరు చూస్తే సో, 30 + 35 అంటే 65 మైనస్ ఇక్కడ 3 5 15, 3 3 9 10 అవుతుంది. బేస్‌లో 10 ఉంది కాబట్టి 1.5 చేస్తాం. అంటే 1 డిజిట్ పక్కన పాయింట్ పెట్టుకుంటాం. సో, 65 - 10.5 చేసి చూడండి ఒకసారి. పాయో అలాగనే ఉంటుంది. సో, 60.5 కాబట్టి సో, 0.0 రాసుకుంటాం. అంటే 65 పాయింట్ ఇక్కడ చూడండి క్లారిటీగా రాస్తా. 65.00 నెక్స్ట్ ఇక్కడేముంది 10.5ని మనం మైనస్ చేయాలి. 10.5ని 10.5ని 10.0 10.5ని ఓకే. 10.5ని మైనస్ చేయాలి. సో, ఇక్కడ 10 లోంచి 5 వెళ్తే 5 అనమాట. 4 ఉంది కాబట్టి 4 ఇక్కడ ఎంతుంటే అప్పుడు 6 - 1 అంటే 5. 54.5 54.5 అంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 కరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసుకుంటే చాలా సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఈ ప్రాబ్లమ్ అడిగారండి. అరినా బారోవ్డ్ ఎ సమ్ ఆఫ్ 9,000 ఫ్రమ్ జయశ్రీ ఎట్ 10% పర్ యానమ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ యాన్యువల్ ఇంపార్టెంట్. యాన్యువల్లీనా, సెమీ ఇయర్లీనా అండ్ క్వార్టర్లీనా అనేది చెక్ చేసుకోవాలి. యాన్యువల్ అని అడిగితే ఇబ్బంది ఏం లేదు. ఫైండ్ ద టోటల్ అమౌంట్ పెయిడ్ బై అరుణ ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత టోటల్ అమౌంట్ అరుణ ఎంత పే చేసిందో మనం చెప్పాలి. సరే. వెరీ ఈజీగా ఈ ప్రాబ్లమ్ అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2 ఇయర్స్ అన్నాడు. 10% రేట్ అంటే అసలు డెడ్ ఈజీ ప్రాబ్లమ్. సో, 100% ఈజీ ప్రాబ్లమ్. చాలా సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. సో, 2 ఇయర్స్ అని 10% రేట్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే ఫార్ములా ఆల్రెడీ ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ మీరు మన ఛానెల్‌ని ఫాలో అవుతున్నట్లయితే
సో ఈ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. 2 ఇయర్స్‌కి గాని సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి. అంటే ఎక్స్ అనేది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, వై అనేది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ 2 ఇయర్స్‌కి గాని సేమ్ ఇంట్రెస్టే ఉంది 10%. కాబట్టి చూడండి 2 ఇయర్స్‌కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా పర్సెంటేజ్‌లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అనేది సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అండి. 2 ఇయర్స్‌కొచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఎంతొస్తుందంటే 10% రేట్ అన్నాం. అగైన్ సెకండ్ ఇయర్ కూడా 10% రేట్ అన్నాం. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ వై కాబట్టి 100 10 ఇంటూ 10 100/100 అవుతుంది. సో 100 వన్స్ 100 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది ఇక్కడ. సో 20 + 1 ఈజ్ ఈక్వల్ 21. 21% అనేది ఫైనల్‌గా మనకొచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. కానీ క్వెషన్‌లో మనల్ని అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. టోటల్ అమౌంట్ కనుక్కోమంది. సో అమౌంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఆల్వేస్ ఈక్వల్ టు 100% అండి. ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21% కాబట్టి 21% ఈజ్ ఈక్వల్ 121%. సో ఈ 121% అనేది మన ఆన్సర్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 121% వాల్యూ మనం కనుక్కుంటే అదే మన ఆన్సర్. ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు, పర్సెంటేజ్‌లు ఇవ్వలేదు. కాబట్టి మనం దాని వాల్యూ కనుక్కుంటాం. సరే క్వెషన్‌లో ఏదో ఒక వాల్యూ ఇస్తాడు. అది ఎంత అంటే 9000. సో 9000 అనేది ప్రిన్సిపల్ అమౌంటా? టోటల్ అమౌంటా? సమ్ ఆఫ్ ఫండ్ కాబట్టి అది ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 100%కి ఈక్వల్ అని మీకు క్లాసెస్ చెప్పేటప్పుడే చెప్పానండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంతకన్నా క్లారిటీగా మీకు క్వెషన్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కన్నా సెపరేట్‌గా క్లాసెస్ అయితే జరిగాయి. ఒకసారి అందులో చెక్ చేసుకోండి. ఇంటూ ఫైండింగ్ వాల్యూ మనం ఏం కనుక్కోవాలి? టోటల్ అమౌంట్ కనుక్కోవాలి. టోటల్ అమౌంట్ అంటే 121%కి ఈక్వల్ అన్నాం. కాబట్టి 121తో మల్టిప్లై చేస్తాం. సో ఈ 9000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. అది 100%కి ఈక్వల్ కాబట్టి బై 100%తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ ఫైండింగ్ వాల్యూ మనం ఏం కనుక్కోవాలంటే టోటల్ అమౌంట్ కాబట్టి 121% కాబట్టి 121%తో మల్టిప్లై చేస్తాం. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అందుకని పర్సెంటేజ్ సింబల్ ఇండికేట్ చేయం. 2 zeros క్యాన్సిల్. ఇంకా మీరు 90 ఇంటూ 121 చేసుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది. 90లో 0 డైరెక్ట్ రాసేసుకుందాం. తర్వాత 9తో మల్టిప్లై చేస్తే 9 1 9, 9 2 18, 9 1 9, 1 10 అవుతుంది. సో 10,890. 10,890 అంటే ఆప్షన్ బి ఉందండి. జాగ్రత్త చూసుకోవాలి. అన్నీ కూడా 10,000 ఉన్నాయి. 89 కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. సో 10,890 ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. 10,008 ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేసినా వేస్ట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికి 99 ఉంది. డిజిటల్ సమ్ అప్లై చేయడానికి లేదు. సో డిజిటల్ సమ్ అంటే ఏంటి అనేది కూడా మీకు తెలియాలంటే మీరు మన ఛానల్ ఫాలో అవ్వాలి. మీరు మన ఛానల్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ అన్నీ మీకు అర్థమైపోతాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి. దేర్ ఈజ్ ఏ 10 మీటర్స్ టాల్ టవర్ బిట్వీన్ 2 పారలెల్ రోడ్స్. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది రోడ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్స్ ఆర్ 30 degrees, 45 degrees రెస్పెక్టివ్‌లీ. అప్రాక్సిమేట్‌లీ హౌ ఫార్ ఆర్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్? సో హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఈ క్వెషన్ అయితే అడిగారు. హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ నుంచి వెరీ, వెరీ ఈజీ ప్రాబ్లమ్ అండి. నేను షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తా చూడండి. చూడండి జస్ట్ ఇక్కడ 10 దేర్ ఈజ్ ఏ 10 మీటర్స్. 10 అంటే 10 మీటర్స్ అండి. 10 మీటర్స్ టాల్ టవర్ బిట్వీన్ 2 పారలెల్ రోడ్స్. ఒక 2 పారలెల్ రోడ్స్ ఉంటే అక్కడ బిట్వీన్ అన్నాడు. అంటే మిడిల్ ఏముందంటే ఒక 10 మీటర్స్ గల టవర్ అయితే ఉంది. సో ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది రోడ్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ఆర్ 30 degrees 45. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ అంటే ఇక్కడ ఒకటేసరికి ఇక్కడ ఒక యాంగిల్. అంటే టాప్ ఆఫ్ ది టవర్ నుంచి ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందంటే అది 30 degrees ఉందండి. సో ఇక్కడైతే యాంగిల్ రాదండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నప్పుడు మన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చేది ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ నేను కొంచెం రాంగ్ చేశాను. మళ్ళీ రైట్‌గా చేస్తా చూడండి. ఒక రోడ్ ఉందనుకుంటే ఆ రోడ్ మీద మనకి టవర్ అయితే ఉంది. ఈ టాప్ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇక్కడైతే మేడప్ చేస్తుంది. ఇక్కడ వచ్చే యాంగిల్‌ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ మేడ్ చేస్తుంది. ఇక్కడొచ్చే యాంగిల్‌ని 45 డిగ్రీస్ అనుకుందాం. సో మీరు గమనించాలి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చినా మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్‌గా తీసుకోవచ్చు. సో అది మీకు కాన్సెప్ట్ తెలియాలంటే మీరు హైట్స్ అండ్ డిస్టెన్స్ అని క్లాస్ వింటే సరిపోద్ది. సో ఇది జెడ్ యాంగిల్ అంటామండి. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో జెడ్ యాంగిల్ అంటాం. వేరే కలర్ యూజ్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీగా ఐడియా వస్తది. సో జెడ్ యాంగిల్ అంటే ఆల్టర్‌నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి. సో ఇక్కడ ట్రాన్స్‌వర్సల్ అనమాట. సో ఇది జెడ్ యాంగిల్ అంటాం. సో ఈ జెడ్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ ఉందనుకో. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటదంటే 30 డిగ్రీస్ ఉంటది. సో ఇక్కడ ఇంకో మరో జెడ్ యాంగిల్ ఉందండి. సో జెడ్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ 45 డిగ్రీస్ ఉందంటే ఇన్‌సైడ్ ఇక్కడ ఎంత ఉంటదంటే 45 డిగ్రీస్ ఉంటది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే హైట్ ఉందో టవర్ అది 10 మీటర్స్ అనమాట. 10 మీటర్స్ సరిపోయింది. నేనైతే షార్ట్ కట్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాం. చూడండి మనకు కావాల్సిన క్వెషన్ ఏంటంటే హౌ ఫార్ ఆర్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్? అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడున్న పాయింట్‌కి ఈ డిస్టెన్స్ ఎంతో మనం చెప్పాలండి.
సో, హౌ ఫార్ ఆర్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈ ప్యారలల్ రోడ్ ఏదైతే ఉందో, ఈ ప్యారలల్ లైన్ అంటే నిజానికి ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ నేను ఏదైతే రాసానో అంటే అది నిజానికి రోడ్ ఇలా ఉందన్నమాట. మిడిల్‌లో టవర్ ఉంది. ఈ టవర్‌కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇలాగా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇలాగా మేడప్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏదైతే హౌ ఫార్ ఉందో ఈ డిస్టెన్స్ మనం కనుక్కుంటున్నాం. అది నేను మీకు ఈ విధంగా చెప్పానన్నమాట. క్వెషన్ బట్టి చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి క్వెషన్ ఏమంటుందంటే హౌ ఫార్ ఆర్ ద రోడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఈ 2 వే రోడ్ ఉంటది కదా! 2 వే రోడ్. సో, ఆ 2 వే రోడ్‌లో మిడిల్‌లో మీకు డివైడర్ ఉంటది. ఆ డివైడర్ మీద ఒక టవర్ ఉందనుకోండి. ఈ టవర్ నుంచి ఒక డిప్రెషన్ యాంగిల్, ఇక్కడున్న టవర్ నుంచి ఒక డిప్రెషన్ యాంగిల్ వచ్చినట్లు. ఒక మిడిల్‌లో ఒక డివైడర్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ వే ఒకటి, రైట్ వే ఒకటుంది. సో, మిడిల్‌లో మనకేంటంటే ఒక టవర్ ఉంది. ఆ టవర్ నుంచి మీకు ఇక్కడ ఒక డిస్టెన్స్, ఇక్కడ ఒక యాంగిల్. 2 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఈ యాంగిల్ వచ్చేసరికి 30 డిగ్రీస్ అన్నాడు. ఈ యాంగిల్ వచ్చేసరికి 45 డిగ్రీస్ అన్నాడు. అయితే ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఏంటి అనేది క్వెషన్. ఓకేనా? కాకపోతే నేను సింపుల్‌గా ఉంటదని ఈ విధంగా మీకు సింపుల్ అర్థం కావడానికైతే అలా విధంగా రాసా. సరే ఫైనల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓన్లీ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్‌కి ఎంత టైం పట్టింది. సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్. ఓకే. టవర్ హైట్ వచ్చేసరికి 10 మీటర్స్ అండి. మనం ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడున్న డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. మీరు గమనించండి 45 డిగ్రీస్ ఉన్నప్పుడు, సో, ఇక్కడ కూడా 45 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో, 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ ఏదవుతుందో అది 10 మీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ ఇది కూడా అవుతుంది. ఓకేనా? ఓకే. మీకు యాంగిల్స్ గురించి మంచి ఐడియా ఉంటే నేను చెప్పే పాయింట్ ప్రతి ఒక్కటి సింపుల్‌గా అర్థమవుద్ది. ఇది రైట్ యాంగిల్ అండి ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ మనకు 45 డిగ్రీస్ అన్నాడు. సో, ఇక్కడ 45 డిగ్రీస్ ఏందంటే ఇక్కడ కూడా 45 డిగ్రీసే అవుతుంది. అప్పుడే టోటల్ సమ్ 180 డిగ్రీస్ ఒక ట్రయాంగిల్‌లో ఉండే యాంగిల్ సమ్ ఎంత ఉండాలంటే 180 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడ 180 డిగ్రీస్ అయింది. అంటే ఇక్కడ 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్ అంటే అది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ సైడ్ ఎంతైతే ఉంటుందో అదే ఈ సైడ్ ఉంటుందండి. ఇక్కడ టాప్‌లో ఏదైతే సైడ్ ఉందో బాటమ్ అదే సైడ్ ఉండాలి. టాప్ మనకి 10 మీటర్స్ ఉన్నాం కాబట్టి బాటమ్ కూడా 10 మీటర్స్ ఉండాల్సిందే. ఎందుకంటే ఐసోసెలస్ 2 యాంగిల్స్ ఈక్వల్, 2 సైడ్స్ ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ సంగతికి చూద్దాం చూడండి. ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. 30 డిగ్రీస్ నుంచి ఇక్కడ 10 మీటర్స్ ఉంది నీకు ఆల్రెడీ. ఇప్పుడు బేస్ కనుక్కోవాలి. సో, నీకు 30 డిగ్రీస్ ట్రయాంగిల్ సంబంధించి షార్ట్ కట్ అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ 30 డిగ్రీస్ ఉన్నప్పుడు అపోజిట్‌లో నీకు 1 ఉంటుంది. బేస్‌లో √3 వాల్యూ ఉంటుంది. ఇక్కడ నీకు 2 అనే వాల్యూ ఉంటుంది. సో, ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఒరిజినల్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు క్వెషన్‌లో మనకి ఈ 1 వాల్యూ బదులు ఎంత ఇచ్చాడంటే 10 ఇచ్చిండు. అంటే ఒరిజినల్ వాల్యూ 10 డివైడెడ్ బై మనకి డయాగ్రామ్ ప్రకారం ఒరిజినల్‌గా ఉన్న రేషియో వాల్యూ ఎంతంటే 1 ఇంటూ ఫైండింగ్ వాల్యూ మనం ఏం కనుక్కోవాలి? బేస్ వాల్యూ కనుక్కోవాలి. బేస్ రేషియో ఎంతుంది? √3 పార్ట్స్ ఉంది. కాబట్టి ఇంటూ √3 చేస్తావు. అంటే √3 ఇంటూ 10 అని అర్థం. √3 ఇంటూ 10 అంటే 10 ఇంటూ √3 వాల్యూ 1.73 ఈజ్ ఈక్వల్ టు సో, నువ్వు మల్టిప్లై చేస్తే 17.3 వస్తది. 17.3 ఓకేనా? 17.3 అంటే ఇక్కడ వరకు వచ్చే వాల్యూ ఎంతంటే 17.3. ఇక్కడ వరకు వచ్చే వాల్యూ. మీకు అర్థం కాలేదనుకుంటే ఎవరికైతే అర్థం కాలేదో ఎవరికి అర్థమవుతుందంటే నా క్లాస్ విన్న వాళ్ళకి ముందే క్లాస్ విన్న వాళ్ళకి అర్థమవుద్ది. మీరు వినలేదనుకోండి షార్ట్‌కట్ బాగానే ఉంటది. సరే చూద్దాం. 17.3 అయింది ఇక్కడికి. నాకు కావాల్సిందేంటంటే బిట్వీన్ ద రోడ్స్ హౌ ఫార్ అన్నాడు కాబట్టి 17.3 ప్లస్ 10 టోటల్ ఎంత? 27.3. 27.3 అంటే ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. మీలో కొందరికి డౌట్ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్ ఎలా వచ్చింది? లేదా 10√3 ఎలా వచ్చింది? సరే మీకు అర్థం కాలేదనుకోండి, ఇబ్బందేం లేదు. మీరేం చేస్తారంటే టాన్ ఫార్ములా తీసుకోండి ఇక్కడ. టాన్ ఫార్ములా తీసుకొనైనా సరే సాల్వ్ చేయొచ్చు. ఈ ట్రయాంగిల్ నుంచి మనకి టాన్ 30 వాల్యూ తీసుకోండి. టాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ సో, అపోజిట్ సైడ్ అంటే 10 మీటర్స్ ఉంది డివైడెడ్ అడ్జసెంట్ సైడ్ ఏమైనా ఉందంటే మనకు లేదు కాబట్టి ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకోండి. సో, టాన్ 30 డిగ్రీస్ అంటే వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ 10/x. సో, x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10√3. సో, x వాల్యూ ఎంతంటే 10√3. 10√3 వాల్యూ కనుక్కొని రాస్తాం. అదేగా మనం కూడా చేసింది ప్రీవియస్‌గా. అది. కాబట్టి షార్ట్ కట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించి డెడ్ ఈజీ షార్ట్ కట్ అయితే చాలా ఈజీ షార్ట్ కట్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మన ఛానెల్‌ని సో, ఎక్కువ మందికి షేర్ చేస్తే ఖచ్చితంగా ప్రతి షార్ట్ కట్ అయితే మన ఛానెల్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎక్కువ మందికి షేర్ అయితే చేయండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. టోటల్ కౌంట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్ లెస్ థాన్ 50 అన్నాడు. సో, టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నంబర్ 50. సో, ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి? సమ్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్ లెస్ థాన్ 50 అడగట్లేదు. టోటల్ హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ లెస్ థాన్ 50. సో, 50 కన్నా తక్కువ ఉండే ప్రైమ్ నంబర్స్ కౌంట్ ఎంత? అంటే 1, 3, 5 అని ఉంటాయిగా. అంటే మనకి 2, 3, 5 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయిగా. అలాగే వాటి కౌంట్ ఎంత? ఎన్నున్నాయి? 50 బిలో ఎన్నున్నాయి?
అనే కౌంట్ చెప్పాలి. సో, ఇది ఈ ప్రాబ్లమ్ మీరు ఆప్షన్ కామెంట్ చేయండి. ఏ కరెక్ట్ ఆప్షను. సో, ఎలా కామెంట్ చేస్తారు దీనికి ఎయిత్ క్వెషన్ అని ఉంది ఇక్కడ దీని మీద. సో, ఇది ఎగ్జాక్ట్‌లీగా 8 మరి 9 మనకి అంతగా ఐడియా లేదు కానీ మీరు హెచ్1గా రాసుకోండి. హెచ్1 అని రాయండి. హెచ్1 దీన్ని నేమ్ ఇస్తున్నాను. హెచ్1 అంటే హోంవర్క్ 1 లాగా. హెచ్1 అని రాసి ఈజ్ ఈక్వల్ దాని ఆన్సర్ ఎంతైతే అంత. ఏ అయితే ఏ, బి అయితే బి. ఒక నంబర్స్ ఇచ్చాడు కాబట్టి నంబర్స్. లేదంటే డైరెక్ట్‌గా ఆన్సర్ అండి. హెచ్1 ఈక్వల్ టు 17 అయితే 17, 15 అయితే 15, 14 అయితే 14 రాయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సాలరీస్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ అమౌంట్ ఆఫ్ 2000 రూపీస్. ఇక్కడ వేరే సింబల్ వచ్చింది. 2000 రూపీస్. పి స్పెండ్స్ 95% ఆఫ్ హిస్ సాలరీ అండ్ క్యూ స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ సాలరీ. ఇఫ్ నౌ దర్ సేవింగ్స్ ఆర్ సేమ్, పి సాలరీ ఈజ్. సో సేవింగ్స్ అనేవి సేమ్ అవుతే పి సాలరీ ఎంత అని అడుగుతున్నాడు. క్వెషన్‌లో అసలు క్వెషన్ ఏంటి అనేది ముందు మనకి ఎప్పుడైనా క్వెషన్ ఇంపార్టెంట్ అండి. క్వెషన్‌లో ఏం అడిగిండో తెలిస్తే ఆన్సర్ ఏం చేయాలనేది అర్థమవుద్ది. క్వెషన్‌లో ఏం అడిగారంటే పి అలాగే క్యూ ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంతకి ఈక్వల్ అంటే 2000 రూపీస్‌కి ఈక్వల్ వాళ్ళ సాలరీ అనేది. ఓకేనా? ఇప్పుడు పి అనేవాడు ఎంత స్పెండ్ చేస్తుండంటే పి ఎంత స్పెండ్ చేస్తుండంటే స్పెండింగ్ నథింగ్ బట్ ఎక్స్‌పెండిచర్. ఎంత ఎక్స్‌పెండిచర్ చేస్తుండంటే 95% ఆఫ్ హిస్ సాలరీ. వాడి సాలరీ ఎంత అనుకుందాం? పిని అనుకోండి. సో, పి గాడి సాలరీ పి అనుకుందాం. క్యూ సాలరీ క్యూ అనుకుందాం. అంటే పి పర్సెంటేజ్ ఆఫ్ ది పిని వాడైతే ఖర్చు చేస్తున్నాడు. పి పర్సెంటేజ్ ఆఫ్ పి. అంటే ఫస్ట్ పి సాలరీ పి అనుకుందాం. క్యూ సాలరీ క్యూ అనుకుందాం. అంటే పి అంటే ఒరిజినల్ పి అని కాదు. అది 5000 2000 అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇద్దరిది కలిపితేనే 2000 అయినప్పుడు సో, ఇది మేబీ ఒక 800 ఇది 900 లేదా 1900 ఈడి దగ్గర 1000 ఏదైనా చేసి ఇద్దరి దగ్గర టోటల్ సాలరీ సమ్ 2000 అయింది. ఓకేనా? ఇప్పుడు పి సాలరీ ఎంత అవుద్ది? పి సాలరీ ఎంత ఖర్చు చేసుండొచ్చు అనేది మనం కనుక్కోవాలి. సారీ. పి సాలరీ ఎంతని చెప్పాలి. సరే. నెక్స్ట్ క్యూ సాలరీ వచ్చేసరికి క్యూ ఎంత ఎక్స్‌పెండిచర్ చేశారంటే క్యూ స్పెండ్స్ 85% ఆఫ్ ది హిస్ సాలరీ. 85% ఆఫ్ ది క్యూ సాలరీ అన్నమాట. క్యూ సాలరీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సేవింగ్స్ ఆర్ సేమ్ అన్నాడు. సేవింగ్స్ సేమ్ అన్నాడు కాబట్టి ఇబ్బందేం లేదు. సేవింగ్స్ సేమ్ అన్నాడు కాబట్టి ఇబ్బంది. మనం ఆటి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సరే మీరేమనుకుంటారంటే పి సాలరీ పిగా కన్సిడర్ చేసుకోండి. క్యూ సాలరీ క్యూగా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సేవింగ్ అన్నాడు కాబట్టి ఫార్ములా ఇన్‌కమ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్‌కమ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్ అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది సేవింగ్ ఫార్ములా. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇన్‌కమ్ ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. సేవింగ్ ఈక్వల్ ఇక్కడ నుంచి దీని నుంచి సేవింగ్ ఈక్వల్ ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఇన్‌కమ్ అనేది హైయెస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే టోటల్ అమౌంట్ అది. ఓకే. సరే. ఫస్ట్ కండిషన్ నుంచి సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌కమ్ ఏమవుతుంది? ఇన్‌కమ్ వచ్చేసరికి పి అన్నాం కాబట్టి పి మైనస్ ఎక్స్‌పెండిచర్ వచ్చేసరికి 95% ఆఫ్ ది పి అయితే పి అనేవాడు ఫస్ట్ పర్సన్ అయితే వేస్ట్ చేస్తుండు. లేదా యూజ్ చేస్తుండు. నెక్స్ట్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్స్ ఆహ్, ఇన్‌కమ్ వచ్చేసరికి క్యూ అనుకున్నాం. క్యూ వాడి ఇన్‌కమ్ క్యూని ఎంత స్పెండ్ చేస్తుండంటే 85% ఆఫ్ హిస్ ఇన్‌కమ్ అయితే అతను యూజ్ జేస్తున్నాడు. మీకు అర్థం కావడం కోసమే లాగ్ జేస్తున్నాను. లేదా నిదానంగా చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వన్స్ మీకు అర్థమైందంటే ఇదే ప్రాబ్లమ్ మీరు చిటికలో, సెకండ్స్‌లో ప్రాబ్లమ్ చేయగలుగుతారు. సరేనా? ఓకే. సేవింగ్ ఈక్వల్ ఇక్కడ నుంచి పి మైనస్ 95% అంటే 95/100 ఇంటూ పి. ఇక్కడ అగైన్ సేవింగ్ ఈక్వల్ క్యూ మైనస్ 85/100 ఇంటూ క్యూ. మీరు గమనిస్తే ఇక్కడ సేవింగ్ 2 సేవింగ్ ఈక్వల్స్ కాబట్టి పి అలాగే క్యూ ఈ 2 కూడా ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ చూడండి ముందు ఈ ఒక్క స్టెప్ రాసి ఆ తర్వాత ఈక్వల్ చేసుకుందాం. ఎస్ ఈక్వల్ 100లో నుంచి పి మైనస్ 95 ఇంటూ పి. సో, ఇక్కడ ఎల్‌సిఎం తీసుకుంటే 100p ఇక్కడ మల్టిప్లై చేస్తాం. ఎల్‌సిఎం తీసుకుంటే 100p మైనస్ 95p అంటే 5/100p వస్తుందండి. అలాగే సేవింగ్ ఈక్వల్ ఇక్కడ కూడా 100తో మల్టిప్లై చేస్తే 100 ఇంటూ క్యూ మైనస్ 85q అంటే ఎంతొస్తుంది? 15q/100 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ 2 ఎస్‌లు ఈక్వల్ అవుతాయి కాబట్టి 5p100 ఈజ్ ఈక్వల్ 15q/100. 100 క్యాన్సిల్ అవుతుంది. 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ దీని నుంచి మనకొచ్చే రిలేషన్ చూడండి. p/q ఈజ్ ఈక్వల్ 3/1. p/q ఈక్వల్ 3/1 జాగ్రత్తగా గమనించాలి. p/q ఈక్వల్ 3:1 అన్నట్లు. p/q ఈక్వల్ 3/1 అన్నా లేదా 3:1 అన్నా రెండు ఒకటే. p/q అన్నా p/q అన్నా రెండు ఒకటే. సరే ఇది వాళ్ళ సాలరీ అండి. ఇది వాళ్ళ సాలరీ రేషియో.
సాలరీ రేషియో. ఇద్దరి సాలరీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ? 4 పార్ట్స్ అవుతుంది. కానీ క్వెషన్‌లో ఎంత అన్నాడు? 2000కి ఈక్వల్ అన్నాడు. కానీ ఇక్కడ ఎంత ఈక్వల్ అవుతుంది? 4 పార్ట్స్‌కి ఈక్వల్. ఇంటూ సో, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? పి వాల్యూ కావాలి. పి ఎంత ఉంది ఇక్కడ? 3 పార్ట్స్ ఉంది కాబట్టి ఇంటూ 3 పార్ట్‌తో మల్టిప్లై చేస్తాం. 4 5 ఆర్ 20, 4 డబల్ జీరోస్. సో, 3 5 ఆర్ 15, 2 డబల్ జీరో 1500. 1500 అంటే ఆప్షన్ 1. సో, పి సాలరీ ఎంత అంటే 1500 అండి. 1500 పి సాలరీ అయితే క్యూ సాలరీ ఎంత అవుతుంది? 500 అవుతుంది. అప్పుడే వాళ్ళిద్దరి సాలరీ సమ్ 2000 అవుతుంది. అంతే. ఓకేనా? పి సాలరీ 1500 అవుతుంది. ఓకే. అది ఆ విధంగా అయితే ప్రాబ్లమ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ ఇంకో విధంగా కూడా ఈ ప్రాబ్లమ్ చేయాలని అప్పుడే జస్ట్ చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. పి స్పెండ్స్ అన్నాం మనం 95% ఆఫ్ హిస్ సాలరీ అన్నాం. 95% ఆఫ్ హిస్ సాలరీ. సో, పి యొక్క సాలరీ ఎంత అనుకున్నామంటే 100 అయింది ఇక్కడ. సో, పి 100 సాలరీ అనుకుంటే సో, అది ఇన్‌కమ్ అవుతుంది. ఇది పి సాలరీ అండి. ఎక్స్‌పెండిచర్ వచ్చేసరికి 95 యూజ్ చేసాడు. సేవింగ్స్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 5% యూజ్ చేసాడు. నెక్స్ట్ పి సాలరీ వచ్చేసి క్యూ సాలరీ వచ్చేసరికి క్యూ సాలరీ ఈక్వల్ క్యూ సాలరీ ఏమవుతుంది? సో, క్యూ సాలరీ కూడా సేమ్ 100 అనుకుంటే ఎందుకు అనుకోవాలంటే 85% ఆఫ్ హిస్ సాలరీ అన్నాడు కాబట్టి సో, 100 సో, 85% ఆఫ్ హిస్ సాలరీ అన్నాడు కాబట్టి 85 యూజ్ చేస్తే మిగిలిపోయేది 15 అవుతుంది. మీరు గమనిస్తే క్వెషన్‌లో మనల్ని ఏమన్నాడంటే ఈ 15 ఇక్కడున్న 15 ఇక్కడున్న 5 ఇక్కడున్న 15 2 ఈక్వల్ అన్నాడు. అంటే అక్కడున్న సేవింగ్స్ అనేది ఈక్వల్ అన్నాడు. కాబట్టి మనం సేవింగ్ ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 3 5 జా 15 ఇక్కడ బేస్‌లో 15 రెండొస్తాయి. అలాగే ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేస్తే 3 5 జా 15 3 9 జా 27 28 వస్తుంది. అలాగే ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 300 వస్తుంది. ఓకే. మన దగ్గర క్వెషన్‌లో వాల్యూ ఇచ్చాడు. ఈ 300 అలాగే 400 వాల్యూ ఇచ్చాడు. 300:400. సో, మనం P:Q తీసుకుంటే P వచ్చేసరికి 300 ఉందండి. 300 అని ఉంది. Q వచ్చేసరికి 100 ఉందండి సాలరీ. ఓకే. 200 ఉంది. టోటల్ యాడ్ చేస్తే ఎంతంటే మీకు 400 వస్తుంది. 400 కానీ క్వెషన్‌లో ఎంత ఇచ్చాడంటే ఇద్దరిది యాడ్ చేస్తే 2000 ఉన్నాడు. 2000 డివైడెడ్ బై మనకి రేషియో ప్రకారం ఇక్కడున్న వాల్యూ ప్రకారం యాడ్ చేస్తే 4000 వచ్చింది. 400 వచ్చింది. 400 ఇంటూ మనకు గావాల్సిన ఎవరి అమౌంట్ గావాలి. పి వాల్యూ గావాలి కాబట్టి ఇంటూ 300 చేస్తావు. ఇంటూ 300. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సెల్. 4 5 జా 20, 2 జీరోస్ అగైన్ 3 ఉంది కాబట్టి 3 5 జా 15. 1500 ఆప్షన్ ఏ. సో, నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు క్వెషన్ చేసేటప్పుడే జస్ట్ ఒక ఆలోచన వచ్చింది. ఇలా కూడా చేయొచ్చేమో అని అంతే. ఆన్సర్ వచ్చేసింది. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఈ ప్రాసెస్ ఇంకా మంచిది. బెటర్. ప్రీవియస్‌గా నేను చెప్పేటప్పుడు మీకు అది ఇంకా ఈజీ ఏమని చెప్పేసి నేను ఆ విధంగా అర్థమవుతదని చెప్పి అలా క్లారిటీగా మీకు సేవింగ్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇన్‌కమ్ ఈక్వల్డ్ ఎక్స్‌పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇక్కడ నుంచి సేవింగ్ ఈక్వల్డ్ ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెండిచర్ అనే ఈ ఫార్ములా ద్వారా మీకు చెప్పడం జరిగింది. సేమ్ అవే బేసిక్స్ యూజ్ చేస్తూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో, ఈ సేవింగ్స్ సేమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ సేవింగ్స్ అయితే ఈక్వల్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద లాస్ట్ క్వెషన్ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్ అన్నాడు. సో, క్వాడ్రిలేటర్ ఒకటి ఉంది మన దగ్గర. పీక్యూఆర్ఎస్ అనే క్వాడ్రిలేటర్ ఉందన్నమాట. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది మెజర్స్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అండ్ యాంగిల్ క్యూ, యాంగిల్ ఎస్. సో, యాంగిల్ క్యూ అలాగే యాంగిల్ ఎస్ ఈ రెండిటి యొక్క యాంగిల్ సమ్ ఇచ్చాడండి. టోటల్ యాంగిల్ సమ్ 150 డిగ్రీస్ అయితే. సో, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది యాంగిల్ పి అండ్ ఆర్ అన్నాడు. సో, వాట్ ఈస్ ద వైల్ మెజర్ ఆఫ్ ది పి అండ్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకే. వైల్ మెజర్ ఒకవేళ పి అండ్ ఆర్‌ని పి అలాగే ఆర్‌ని మెజర్ చేసేటప్పుడు వాటి యాంగిల్ రేషియో ఎంత వచ్చిందంటే 4:3 వచ్చింది. సో, మనం యాంగిల్ ఆర్ ఎంత ఉందో చెప్పాలి. యాంగిల్ ఆర్ ఎంత ఉందో వాటి డిగ్రీస్ ఎంతో చెప్పాలి. ఓకే. ఒక క్వాడ్రిలేటర్‌లో టోటల్ యాంగిల్ సమ్ ఎంత ఉందంటే టోటల్ 360 డిగ్రీస్ అయితే ఉంటాయి. ఈ 360 డిగ్రీస్‌లో ఈ 2 యాంగిల్ సమ్ ఆల్రెడీ మనకిచ్చాడు 150 అని. 150 అంటే మిగిలిపోయిందంతా చూడండి. సో, 6 - 5 అంటే 1, 3 - 1 210. సో, 210 డిగ్రీస్ అయితే పి ప్లస్ క్యూ యాంగిల్ డిగ్రీస్. పి ప్లస్ క్యూ మిగిలింది ఎంతంటే 210 డిగ్రీస్. ఈ మిగిలిపోయిన ఈ పి యాంగిల్ అలాగే క్యూ యాంగిల్ ఎంత ఉండాలంటే 210 డిగ్రీస్ ఉండాలి. ఆ రెండిటి సమ్. అలాగే వాటి యొక్క పి అలాగే క్యూ యాంగిల్ యొక్క రేషియో ఇచ్చారు 4:3. వాటిని యాడ్ చేస్తే 7 వస్తుంది మనకి. అవి యాంగిల్ సమ్. కానీ క్వెషన్‌లో మనకి 210 అన్నారు. కానీ వాడిచ్చిన రేషియో ప్రకారం చూస్తే 7 పార్ట్స్‌కి ఈక్వల్ అవుతుంది. ఇంటూ ఫైండింగ్ వాల్యూ మనకేం కావాలి? R వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 3తో మల్టిప్లై చేస్తాం 3. సో, 7 3 జా 21, 7 0 జా 0 ఈజ్ ఈక్వల్ 3 3 జా 9. సో, 3 0 జా 0. సో, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. సో, R యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. సో, 90 డిగ్రీస్ అనేది R యాంగిల్ అవుతుందన్నమాట.